చాలా మందికి కూడా షార్ట్ ఫిలిమ్స్ చేయాలని కానీ అసలు మేము మమ్మల్ని మేము ఏం చేయగలుగుతామో చూసుకోవాలనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అవకాశం కొంతమందికి దొరుకుతుంది. ఈయన ఇప్పుడు ఆర్య 10 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. మరి ఇటువంటి ఒక టీం ఉన్నది కాబట్టి ఈరోజు ఒక సూర్యాపేట నుంచి శ్రవణ్ డైరెక్షన్లో రాజేష్ కెమెరా తోటి ఒక అద్భుతమైనటువంటి షార్ట్ ఫిలిం రాబోతా ఉంది. మరి మరి ఇప్పుడు ఈ కెమెరామెన్ అప్పుడప్పుడు ముందుకు కూడా రావాలిగా, మరి వస్తాడుగా. మరి ఇందులో క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ సస్పెన్స్, అది ఎందుకు సస్పెన్స్ అంతే. ఇక మీరు ఇడ్లీ అన్నారుగా, ఇక ఇప్పుడు సస్పెన్స్ ఉంటుంది అలా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈసారి ఏమడుగుతాను ఏమడదు, మీరు కూడా సినిమాలో చూడాలి. అంతే ఉంది క్యారెక్టర్ అయితే ఉంది. మీకు దీంట్లో బిర్యానీ పెడతాం కాబట్టి మీరు అడగనవసరం లేదు. ఆఫ్టర్ దట్ బిర్యానీ ఇంకా కావాలి, తర్వాత ఇంకో సీన్ లో పెడతాం. మటన్ బిర్యానీ పెడతాం సార్. మటన్ బిర్యానీ మాట్లాడు హరీష్. ఆల్రెడీ మాట్లాడుతూనే ఇది రెండోది. మళ్ళీ ఫస్ట్ అయితే కొంచెం ఆలోచించాలి. అందుకనే వీళ్ళకి కొత్త వాళ్ళు కానీ వీళ్ళకి ఫస్ట్ వాళ్ళతో ఇప్పుడు ఇప్పుడు నువ్వు సెకండ్ షార్ట్ ఫిలిం ఇది. గతంలో ఏమన్నా చేసినావా? షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏం చేయలేదు, షార్ట్ ఫిల్మ్ జస్ట్ రీల్స్ అవి చేసేది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రీల్స్ అంటే కాదు, ఎక్కడతో అడగట్టిపోయేది. అన్న షార్ట్ ఫిల్మ్ పిలిచిన కానీ కొంచెం ఇందులో కంటిన్యూ కావాల్సి వస్తుంది, కానీ ఓన్లీ రీల్స్ అని పెట్టుకుంటే ఎప్పుడూ అయిపోయేది. షార్ట్ ఫిల్మ్ అనుకునే ఫస్ట్ సెకండ్ ఇదే. ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే బాగానే ఉంటుంది అన్న. అంటే 1 year ఎక్స్పీరియన్స్ అంతే. అన్నైతే 1 year ఎక్స్పీరియన్స్ అవుతుంది. పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2, పార్ట్ 3 కూడా రాబోతుంది. పార్ట్ 1 కంటే ఇంకా చాలా అద్భుతంగా అంటే ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ అవకాశం వచ్చినా కూడా వెళ్ళి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వేరే ఇప్పుడు ఈయన 10 years నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రవణ్ టీమ్ లో ఇప్పుడు చేస్తా ఉన్నారు. వేరే ఏమైనా అవకాశాలు వచ్చినా కూడా టైం స్పెండ్ చేసేటటువంటి ఆలోచన మీకుందా? దాని మీద పిచ్ ఉన్నోడు ఎక్కడ అవకాశం వెళ్తాడన్న. దాని మీద పిచ్ ఉంది కాబట్టి అవకాశం ఎక్కడొచ్చినా వెళ్ళాల్సిందే. పిచ్చి లేదంటే సరే ఓకే, నీ పని నువ్వు చూసుకో. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంది, చేయగలిగిన సత్తా. నా క్యారెక్టర్ అందరికి తెలిసిన ఫస్ట్ పార్ట్ 1 చూసినట్టే పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 కూడా అందరికి తెలిసిపోయిందా? పార్ట్ 2 తెలియదు, చూసినాక తెలుస్తుంది. సస్పెండ్ మొదలైతుంది, ఎట్లా సస్పెండ్ అది. అంటే ఇప్పుడు శ్రవణ్ డైరెక్షన్ లో చేస్తా ఉంటే ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు మీకు నమ్మకం కలుగుతా ఉంది? ఇప్పుడు మేము ఎదగగలం యాక్టింగ్ లో? ఇంకా 100% ఎదగలం. నాకు పార్ట్ 1 ఎట్లా ఛాన్స్ ఇచ్చిండో పార్ట్ 2 కూడా అట్లా ఛాన్స్ ఇచ్చిండు అన్న. కాబట్టి సస్పెండ్ నేను కనపడను. ఫుల్ వీడియో చూసినాక నేను మాట్లాడతాను. మనోనైతే సస్పెండ్ చేసి